ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిపోతుంది. ఇక ముందు అంతా డిజిటల్ రకరకాల మార్పులు అయితే వస్తాయి. కానీ ఎందుకో ఒకసారి మళ్ళీ గమనిస్తే పూర్తిగా మార్కెట్ని కొంచెం వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళిపోతుందేమో రియల్ ఎస్టేట్ అని ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు అది? మీరు పాతకాలం పద్ధతిలోకి వెళ్ళదండి. ఎందుకంటే పాతకాలంలో మనకి చాలా అంటే వెరీ లిటిల్ కాస్ట్లో మనకి భూమి వచ్చేది. కానీ ఇప్పుడు భూమి ప్రైసెస్ ఆర్ లైక్ టచింగ్ ద స్కై. అంత హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని ఎప్పుడు ఇండివిజువల్ చేతిలో ఉంచుకోరు. అది ఎప్పుడైనా కార్పొరేట్ చేతిలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, పాతకాలంలో మనం రైతు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు కార్పొరేట్ అయింది అది. ఇప్పుడు రిలయన్స్, విజయిత, అదేంటి మన రత్నదీప్, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్ విచ్ ఇస్ కమింగ్ టు రీటైల్ సెక్టర్. సో కూరగాయలని ఫ్రూట్స్నే వదలలేదు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్ని ఎలా వదులుతారండి? దట్ ఈస్ బిగ్ మనీ, దట్ ఈస్ బిగ్ ప్లాట్ఫామ్. సో అది డెఫినెట్గా పాత పద్ధతిలోకి అయితే వెళ్ళదు. కానీ పబ్లిక్ విల్ చేంజ్ ద మైండ్ సెట్. కొన్ని విధానం మారుతుంది. ఎస్, కార్పొరేట్ నుంచి అది ఇండివిజువల్స్ చేతిలోకి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇండివిజువల్ చేతిలో నుంచి అది కార్పొరేట్లోకి మారిపోయింది అది. కానీ వెన్ ఐ ఆర్ యూ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ, మన పేరెంట్స్ ఎలాగైతే ఆలోచించారో అలాగా మనం కూడా ఆలోచించడం మొదలు పెడతాం. ఇక్కడ మిమ్మల్ని తప్పు బట్టి నేను మాట్లాడలేదు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రోజు మార్కెట్ని హైప్ చేసి చూపించి ఎకరం 100 కోట్లు అని చెప్పి సో రేట్లు బాగా పెంచేసి చివరికి మార్కెట్ని ఈ దశకి తీసుకొని వచ్చారంటే దట్ ఈస్ నాట్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ చేసిన పనులు కాదండి, అది గవర్నమెంట్ చేసింది. అది అక్కడ మనకి నిజంగానే 100 కోట్లలో ఒక ట్రాన్సాక్షన్ అయ్యిందో లేదో మనకు తెలియదు. బట్ ఆ హైప్ అయితే క్రియేట్ అయ్యింది. కానీ తలా ఒక చేసి అయితే మార్కెట్ని డెఫినెట్లీ సి ఇప్పుడు మీరు ముంబై మార్కెట్ని చూసుకుంటే అక్కడ ఒక ఫ్లాట్ కొనాలంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా బాబాయ్ హీ వాజ్ ఇన్ బాంబే ఫర్ మోర్ దెన్ 20-25 years. 800 SFT ఫ్లాట్ ఉండే ఆయన దగ్గర. అక్కడ అందరికీ 800,000 SFT ఫ్లాట్సే ఉంటాయి. ఇప్పుడు ఆయన రీసేల్ పెట్టాడు. అది ఏది 20 years old ఫ్లాట్ ₹1 కోటి చెప్తున్నారు. అంటే ఆ సిటీ అంతగా పెరిగింది. సో డెఫినెట్లీ మన హైదరాబాద్ కూడా ఆ స్టేజ్ రీచ్ అవుతుంది అనుకోవటంలో తప్పు లేదు. దట్ ఈస్ ఓన్లీ అ యాంగిల్ ఫ్రమ్ వేర్ వీ వర్ థింకింగ్ వీఆర్ డెవలపింగ్. అది ఒక డెవలప్మెంట్ స్టేజ్లో ఇప్పుడు 10-11 వేలు ఒక్కొక్క SFT. ఇప్పుడు నానక్రామ్ కూడా కోకాపేట్ నియోపోలి సైడ్ వెళ్తే మీరు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని చూస్తే 9, 10, 11, 12, 13, 14,000 వరకు ఉంది SFT ప్రైస్. అది హైప్డ్ మార్కెట్ అని నేను అన్నను. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ ద సిటీ డెవలప్స్. పెద్ద పెద్ద డెవలపర్స్ వచ్చి అంతంత అమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళు కట్టేటప్పుడు డెఫినెట్గా ప్రైజెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ సిటీ అలా పెరిగింది కాబట్టే 100 కోట్ల వరకు వెళ్ళింది. సో అది హైప్డ్ మార్కెటా కాదా అంటే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు. కానీ వాస్తవాలు ఏంటో చెప్పే బాధ్యత మీకు ఉంది, ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉంది. నిజంగానే కోకాపేటలో 100 కోట్లు బలుగుతున్నాయని చెప్పి హైదరాబాద్ మొత్తం రేట్లు పెంచేస్తే మార్కెట్ ఇలానే పడిపోతుంది కదా వాస్తవంగా. సో ఆ రకంగా ఇప్పుడు ఏమి అనిపిస్తుంది అంటే నాకు తెలిసి విపరీతంగా రేట్లు పెంచేయటం వల్ల మార్కెట్ అనేది బాగా స్లో డౌన్ అయింది. ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అయితే కాదు, ఇవాళ కాకపోయినా రేపెంచే మార్కెట్ కన్నా కొంచెం రేట్లు కింద తగ్గిస్తే మళ్ళీ యథాస్థితికి వస్తుంది మార్కెట్ అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. దీన్ని మీరు ఒప్పుకుంటారా? మార్కెట్లో ప్రైసెస్ అయితే పడవండి. అది నేను మీకు 1 year నుంచి ఐ థింక్ ఐఎమ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ యువర్ ఛానల్. మార్కెట్లో ప్రైసెస్ స్టాగ్నెంట్ అవుతుందేమో కానీ పడదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళి మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నారనుకోండి, వాళ్ళ ప్రైజే మీకు ఇస్తారు, తగ్గించి అయితే ఇవ్వరు. అదే మీరు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్లాట్లో 20 ఫ్లాట్లో మీరు ప్రీ లాంచ్లో కొనుక్కున్నారు, నాకు అవసరం ఉంది, నేను అమ్ముతాను, వాళ్ళు తగ్గొచ్చేమో కానీ కంపెనీస్ అండ్ బ్రాండ్స్ విల్ నాట్ కిల్ ద ప్రైస్. అది ఇంకో 1 year అయినా 2 year అయినా వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ 100% ఉంది మార్కెట్లో. సో ఇప్పుడు కూడా నాకు చాలామంది వచ్చి చెప్తా ఉంటారు ఇంకో 6 monthsలో 1 yearలో మార్కెట్ పడిపోతుంది, ప్రైజెస్ విల్ క్లాష్ అనేది. ప్రైజెస్ అయితే క్లాష్ అవ్వదండి. ఇది క్లారిటీ అండి. ప్రైసెస్ అయితే పడదు. మీరు లాస్ట్ 1 year నుంచి చెప్తున్నారు ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. నెక్స్ట్ 6 months తర్వాత మార్కెట్ కొంచెం స్పీడ్ అందుకుంటుంది అన్నారు. నేను కొంచెం రేట్లు దిగొస్తాయి అనుకున్నాను, కానీ మీరు లేదు, ప్రైసెస్ అయితే పడదండి మార్కెట్లో. అదే అంటున్నాను, ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారండి మార్కెట్లో. సో ఇట్స్ నాట్ దట్ వీఆర్ అట్ ఎ జీరో మార్కెట్. ఇన్వెంటరీ ఎక్కువైంది కాబట్టి కొత్త బిల్డర్స్ వచ్చి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొని రావట్లేదు. అలా అనేసి వీళ్ళు పెంచుతానని అనట్లేను, అలా అనేసి వీళ్ళు తగ్గుతారని కూడా అనను. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఇఫ్ యూ సీ 6 months బిఫోర్ ఎలక్షన్స్
స్టేట్ ఎలక్షన్స్ 6 months, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ 6 months, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక 7-8 months అయింది. ఎక్కడన్నా మీరు ప్రైజెస్ పడటం చూసారా? లేదు. ఇది ఇంకా 1 year అయినా అలానే ఉంటుంది, ప్రైజెస్ పడదు. ఎందుకంటే అక్విజిషన్కి వాళ్ళు ఏదైతే డబ్బులు పెట్టారో, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తగ్గదు. కొత్త ప్రాజెక్ట్స్లో ఏమైనా రేట్లు పడి భూమి తక్కువ వచ్చి కొత్త ప్రాజెక్టులు ఏమన్నా తక్కువ ప్రైస్లో వస్తే తప్ప ఉన్న ప్రాజెక్ట్స్లో మీకు డెఫినెట్లీ ఆ డౌన్ఫాల్ కనపడదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నియోపోలిస్ లాంటి ఏరియాస్ కానీ, కోకాపేట్ లాంటి ఏరియాస్ కానీ, అక్కడ ఒక బ్రాండ్ ఫిగర్ వచ్చేసింది. ఏంటది? 11,000 to 40,000, 14,000 SFT రేట్ అనేది. అక్కడ ఏ బిల్డర్ వచ్చినా అదే ప్రైస్కి అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే అంత ఛాలెంజింగ్, అంత దబ్బున్న బిల్డరే వస్తారు అక్కడ. సో మార్కెట్ పడుతుంది, ఆ ఏరియాస్లో ప్రైజెస్ పడుతుంది అనుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అసలు కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి సిటీకి? లాస్ట్ 7-8 months నుంచి అయితే కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లాంచ్ అవ్వలేదండి హైదరాబాద్లో. ఇంకొక 1 year వరకు మనకి కొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ అవ్వదు. కానీ కొన్ని ప్రాజెక్టులు కొంతమంది బిల్డర్స్ ఇక్కడ నుంచి అమరావతికి తరలి వెళ్ళిపోతున్నారు అవును అని వినిపిస్తున్న మాట నిజమా? అది నిజమేనండి. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాకపోతే అమరావతిలో కూడా ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, బట్ అది మార్కెట్ పికప్ చేసుకుంటుంది. ఎనీథింగ్ నీడ్స్ టైం. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అన్నారు, కాబట్టి ఎనీథింగ్ విల్ నీడ్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆల్రెడీ గత గవర్నమెంట్స్ బాగా అప్పులు చేసి దిగారు. ఈ అప్పులు తీర్చాలి, కొత్త డెవలప్మెంట్స్ తీసుకొని రావాలి అంటే మార్కెట్లో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టట్లేరు. ఇప్పుడు డబ్బులు ఎట్లా రైజ్ అవుతుంది? ఫండ్ రైజింగ్ ఎలా అవుతుంది? మార్కెట్ బాగుంటే రైజ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ పడిపోయింది, అమరావతిలో మార్కెట్ లేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో జనాలు చాలా మంది వెళ్ళారు, ఇట్స్ నాట్ జస్ట్ వన్. నాకు తెలిసిన అదే మేడం, ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ స్లో డౌన్ అయినప్పుడు అక్కడ స్పీడ్గా రావాలి మార్కెట్, ఇక్కడ అమరావతి. ఎందుకంటే విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొత్త రాజధాని, రకరకాల అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎందుకు అక్కడ కూడా కాస్త స్లోగానే ఉంది, 2 చోట్లనే ఉంది మార్కెట్. అలా అని చెప్పి అదర్ స్టేట్స్లో ఏమైనా మార్కెట్ బాగుందా? చెన్నై, బెంగళూరు, పూణే. ఇక్కడ నుంచి మార్కెట్ అమరావతికి వెళ్ళింది అనేది కరెక్ట్. మధ్యలో మనకి ఫ్లడ్స్ వచ్చాయి, అమరావతి మునిగిపోయిందనే ప్రచారం జరిగింది. అది ప్రచారం మాత్రమే, అది నాకు తెలుసు. సో ఇక్కడ జనాలు మళ్ళీ ప్యానికింగ్లో వెళ్ళారు. కొత్త సిటీ అవుతుందా లేదా, మునిగిపోయింది, మనం డబ్బులు పెడితే ఎలా అవుతుంది అనేసి. ఇప్పుడు న్యూయార్క్ లాంటి సిటీస్ మొత్తం మీకు బ్యాంక్స్ ఆఫ్ రివరే ఉంది, కానీ ఇట్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ 1 year. ఇట్ టుక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో గవర్నమెంట్కి టైం ఇవ్వాలండి. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అరగాలంటే 3 to 4 hours పడుతుంది. సిమిలర్లీ గవర్నమెంట్ పాలసీ తెచ్చింది, అక్కడ ఫండ్ రైజింగ్ జరగాలి. అమరావతి ఎఫెక్ట్ హైదరాబాద్ మీద చూపిస్తుంది. హైదరాబాద్ మీద చాలా ఉందండి, అమరావతి ఎఫెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది కదా అనేసి. సో డబ్బులు మిరాకిల్ కోసమే వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలా మంది లోకల్ పీపుల్ కావచ్చు. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను మేడం, ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది? నాకు తెలిసి మీకు డైలీ ఒక 20 calls వస్తూ ఉంటాయి ఎన్ఆర్ఐల నుంచి. ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మనీ ఉంది, అమరావతి, హైదరాబాద్ ఏం చేయాలని చెప్పి చాలామంది ఒక డౌట్తో ఉన్నారు. అసలు ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం హైదరాబాద్ బెస్ట్ లొకేషన్, అమరావతి బెస్ట్ లొకేషన్ అంటే మీరు ఏం చేస్తారు? అంటే బోత్ ద సిటీస్కి దాని ఛాలెంజింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు మేడం ఇప్పటికీ. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు ఈజీ మనీ కావాలంటారు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు రిస్క్ ఫ్రీలో, ఇప్పుడు నేను ₹1,00,00,000 పెడితే నాకు నెక్స్ట్ 10 yearsలో అది 1.5 to 1.7 crores రావాలి, అది రిస్క్ ఫ్రీ ఉండాలి అంటే అలాంటి వాళ్ళు హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మేడం నా దగ్గర 50 లక్షలే ఉంది, నేను రిస్క్ తీసుకుంటాను, నాకు 5 yearsలో ₹1,00,00,000 రావాలి అంటే అమరావతిని చూస్ చేసుకుంటారు. ఎప్పుడైనా రిస్క్ ఎక్కడ ఎక్కువైతే ఉందో అక్కడే డబ్బులు ఉన్నాయి. ఈ టైంలో అమరావతి మీద బెట్ చేసేవాళ్ళు రేపు ఫ్యూచర్లో డెఫినెట్లీ వాళ్ళు దే విల్ బీ అట్ ఎ గెయినింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఓకే ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది, ఇవాళ హైదరాబాద్ మార్కెట్ కూడా డౌనే ఉంది చెప్పాలి అంటే, కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి అవుట్కమ్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. సో నేను డెఫినెట్లీ అమరావతిని తీసేయనండి. అమరావతి ఈజ్ ఎ గుడ్ లొకేషన్, కాకపోతే అక్కడ రిస్క్ ఉంది. పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను ఇవాళ డబ్బులు పెట్టాను అంటే 5 years ఆ డబ్బులు నాది కాదు, నేను FD వేసుకున్నాను అని ఊరుకొని ఉండాలి. అంతేగాని రోజు వెళ్ళి అక్కడ పొలం చూసి అయ్యో ఇవాళ వర్షం పడింది, నా పొలం మునిగిపోయింది, అయ్యో ఇవాళ వెళ్తే అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు లేవలేదు అంటే అది ఎప్పటికీ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. మీరు డబ్బులు పెట్టుకొని మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకోండి 5 years. ఆఫ్టర్ దట్ యూ గో ఫర్ సెల్లింగ్ దట్ ప్రాపర్టీ, మీకు అక్కడ డెఫినెట్లీ అప్రిసియేషన్ కనపడుతుంది.
అమరావతిలో చాలామంది మనకి బేసిక్గా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఈ హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్స్ వేసేవాళ్ళు చాలామంది ఆంధ్ర ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. 5-6 months బ్యాక్ నుంచి అందరూ 1 by 1 దే స్టార్టెడ్ మూవింగ్. అక్కడ వెంచర్లు వేస్తున్నారు, అమ్ముతున్నారు కూడా. ఓకే, అమరావతి అంటే మైట్ బి నాట్ కోర్ క్యాపిటల్, కానీ చుట్టుపక్కల ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ చేస్తున్నారు. ఓకే, సో అలాంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళకి అంత ముందు చూపు చంద్రబాబు నాయుడు గారే. రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయి మేడం ప్రెజెంట్? రిజిస్ట్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని ఏమో గవర్నమెంటే రద్దు చేసేసాయి, ఎందుకంటే పెద్ద పెద్ద వెంచర్స్కి దే ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్స్. సో కొత్త బిల్డర్స్ వచ్చి పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనటం అనేది జరగట్లేదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి తప్ప పెద్ద ప్రాజెక్ట్స్కి మనకి ఇప్పుడు అప్రూవల్స్ కూడా లేవు, హెచ్ఎండి అప్రూవల్స్ కూడా ఇవ్వట్లేదు. సో డెఫినెట్లీ రిజిస్ట్రేషన్స్ మనకి ఇప్పుడు నేను అన్నట్టు 100%లో 30 to 40% మాత్రమే జరుగుతుంది. అంటే అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు. బిల్డర్స్ మధ్య ఎలాంటి చర్చ నడుస్తుంది మార్కెట్లో? వాళ్ళ ఆలోచన ఏంటి? అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు ఇప్పటికీ వెనక్కి రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే వడ్డీలు పెరిగిపోయి ఇక్కడ ఫ్లాట్స్ సేల్ అవ్వక దాదాపు కొన్ని ఛానల్స్లో అయితే నేను చూసిన 1,00,000 ఫ్లాట్ల వరకు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒకటి వినిపిస్తున్నమాట. అసలు మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే భయపడిపోయే స్థాయికి తీసుకొని వచ్చారని చెప్పి వినిపిస్తున్నమాట. ఆ భయం ఒక ఇన్వెస్టర్స్లోనే ఉందా, బిల్డర్స్లో కూడా ఉందా, కొత్తగా వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర కూడా ఉందంటే ఏం చెప్తారు మేడం? ఈ భయం అందరిలో ఉంది. బయ్యర్లో ఉంది, ఇన్వెస్టర్స్లో ఉంది, డెవలపర్స్లో ఉంది, ల్యాండ్ లార్డ్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఉన్న మార్కెట్ రేపు ఉంటుందో లేదో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు 6 months బ్యాక్ ఏదైతే ప్రిడిక్షన్తో, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొత్తగా జనాలకి ఏదో చేస్తుంది అనే ప్రిడిక్షన్స్లో చాలామంది ఉండే. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, యాక్చువల్లీ ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎలక్షన్ ముందు మేము కలిసినప్పుడు అడిగాం, సార్ ఈసారి కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు, ఏంటి పరిస్థితి అంటే బ్యూటిఫుల్గా హైదరాబాద్ని తీర్చిదిద్దుతారన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్యానికింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక చాలా డిసిషన్స్ అసలు కరెక్ట్గా అయితే లేదు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే కాస్త ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొంచెం కోపం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అది నాకు మాత్రమే కాదండి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ని అడిగితే ఇప్పుడు అదే చెప్తారు. ఎందుకంటే చాలామంది కంపెనీస్లో ఎంప్లాయీస్ని కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శాలరీస్ ఇవ్వలేరు. ఓకే, ఓవర్ హెడ్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనకి 1 కోటి రూపాయలు వస్తే 20-25 వేలు ఓవర్ హెడ్ ఉంటుంది ప్రతి నెల. ఐ మీన్ 10 to 20 lakhs ఓవర్ హెడ్స్ ఉంటాయి. అవి రెంట్ ఉండొచ్చు, శాలరీస్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు. ఈ రియల్ ఎస్టేట్లో పెద్ద ఎక్స్పెన్స్ ఏంటంటే క్యాబ్స్, డీజిల్ వెహికల్స్, డ్రైవర్స్. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసేసుకొని కూర్చునే పరిస్థితి చాలా ఉంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్కి వ్యతిరేకత అనేది ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు, చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా సేమ్ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫెయిల్ టు గెట్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ టు హైదరాబాద్. సో డెఫినెట్లీ ఆ వ్యతిరేకత అనేది పబ్లిక్లో ఉంటుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు హైడ్రా అగేన్స్ట్ ఎంతమంది దే ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో డెఫినెట్లీ అదే అన్నా నేను, పబ్లిక్ ఫ్రెండ్లీ లేదనుకోండి గవర్నమెంట్ పాలసీస్, డెఫినెట్లీ ఆ వ్యతిరేకత అనేది ఉంటుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో మనకు అలా లేకుండే, ఇట్ వాజ్ యూజర్ ఫ్రెండ్లీ, పబ్లిక్ ఫ్రెండ్లీ. సో డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పుడు డెవలపర్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారుతుంది అనే ఒక టాక్లో ఉన్నారు. ఇది వాస్తవం? ఇది వాస్తవం. ఇలా మాట్లాడడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏం లేదండి, దిస్ ఇస్ ద ట్రూత్. ఇప్పుడు పెట్టుకోవడానికి దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే 6-7 months పబ్లిక్ మీద ట్రయల్ వేసారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక స్టెబిలిటీ అనేది మార్కెట్లో తీసుకొని రావాలి. అది ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, లేదు అంటే ఇట్ షుడ్ బి ఇన్ గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు మీరు రోడ్లు చూసుకుంటే భయంకరంగా ఉన్నాయి రోడ్స్ ఈ వర్షాల తర్వాత. మనకి పాత గవర్నమెంట్లో అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. ఏమున్నా కూడా 1 week 10 daysలో ప్రతి పాత్ హోల్ ఈజ్ టు బీ గెట్టింగ్ క్లోజ్డ్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవి జరగట్లేదు. ఫ్యాక్ట్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఎవ్రీడే పీపుల్ కమ్ టు మీ, మేడం ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఇక్కడ ప్రాపర్టీ ఉంది నేను అమ్మేసుకోవాలి. సార్ హోల్డ్ చేయండి 2 years, మీకు మంచి అప్రిసియేషన్ వస్తుంది అంటే మాకు కొత్త గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు, మాకు వెయిట్ చేసే ఓపిక లేదు అంటున్నారు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ అబౌట్ ద పబ్లిక్. మార్కెట్ ఇలానే కొనసాగితే ఏంటి మేడం పరిస్థితి? కంప్లీట్ కొలాప్స్ అవుతుందండి. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళన్నా కొంటున్నారు, కానీ గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ఒక మంచి లెవెల్లో రాలేదనుకోండి, వాళ్ళది కూడా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు అంటే మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి.
కానీ గవర్నమెంట్ పాలసీస్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ, షుడ్ బి పబ్లిక్ ఫ్రెండ్లీ. లేదు అంటే వాళ్ళు కూడా ఇఫ్ దే స్టార్ట్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ మొత్తానికి కొలాప్స్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి కూడా కొలాప్స్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతింటుంది కదా అది. ఇప్పుడు అప్రిసియేషన్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేశాను, ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నాను, 6 months తర్వాత కూడా నాకు అది కోటే వస్తుంది అంటే నో పాయింట్. ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకున్నా, బ్యాంక్లో వేసుకున్నా, ఎఫ్డి వేసుకున్నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ మార్కెట్ ఏంటంటే ఇది ఒక ఇమోషనలీ బాండ్ మార్కెట్, ఇది జనాల కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే మార్కెట్. సో ఈ మార్కెట్ని, ఈ సెంటిమెంట్ని కాపాడుకోవటం ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇంకా ఎంతకాలం వెయిట్ చేయమంటారు? సో ఇదే రైట్ టైమా తీసుకోవడానికి? ఇది అమ్మేవాడికి రైట్ టైమా, కొనేవాడికి రైట్ టైం అంటే మీరు ఏం చెప్తారు? సో ఇన్వెస్ట్ చేస్తే మీరు అన్నట్టు బెంగళూరు రోడ్డు కొన్ని లొకేషన్స్ మీరు చెప్పారు. సో ఇప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఒక 2-3 years తర్వాత మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఎప్పుడు పడలేదండి. సో గోయింగ్ ఫర్దర్ కూడా మీరు 15 years కంప్లీట్గా 16 years అయిపోయింది హైదరాబాద్ మార్కెట్. ఎప్పుడన్నా ఇలాంటి అప్ అండ్ డౌన్ చూసారా? ఎప్పుడు చూడలేదు, ఇంత డౌన్ లో ఎప్పుడు చూడలేదు. మనకి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, పాలసీస్ మారినప్పుడు మార్కెట్ స్టాగ్నెంట్ అవ్వటం చూసాం, కానీ ఇంత డౌన్ఫాల్ ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్తో అయితే నేను ఒకటే చెప్తాను, కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకంటే ఏదైనా టైం విల్ పాస్. ఇప్పుడు మహా అంటే 5 years గవర్నమెంట్, సో నెక్స్ట్ టైం ద సేమ్ గవర్నమెంట్ రిపీట్ అవుతుందని ఛాన్సెస్ ఆర్ వెరీ లో. సో ఆ ఒక 5 years రిస్క్ తీసుకుంటారు అంటే దిస్ ఇస్ ఎ ఇన్వెస్టర్ మార్కెట్. లేదు మేము రిస్క్ తీసుకోలేము అనుకుంటే మాత్రం డోంట్ ఇన్వెస్ట్, వెయిట్ అండ్ వాచ్. కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ప్రతిదీ రిస్క్తో ఇన్వాల్వ్ ఉన్న ప్రాపర్టీసే. అది హైదరాబాద్లో కానీ, అమరావతిలో కానీ, వేరే ఏ చోట పెట్టినా కూడా రిస్క్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది దాంట్లో. సో ఇక్కడ కూడా అదే రిస్క్ ఫ్యాక్టర్ని మనం యాక్సెప్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్స్ మార్కెట్, యూ కెన్ ఇన్వెస్ట్. ఒకప్పుడు మీరే నాకు తెలిసి 1.5 year బ్యాక్ చాలామంది ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్లో, ఒక 3 to 4 years వెయిట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పారు. చాలామంది, అంటే మీరు కాదు, చాలామంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట విని చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు లాక్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు దానికి? ఇప్పుడు లాక్ అయిన పరిస్థితి అయితే లేదండి, ఎందుకంటే ఏదైనా యాజ్ ఐ టోల్డ్ యూ టైం విల్ పాస్. సో ఈ ఫేజ్ కూడా పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు 4-5 years బ్యాక్ ఇన్వెస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 7,000 to 8,000 per SFTలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ప్రీ లాంచ్లలోనో లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లోనో. ఈ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో? ఇప్పుడు అన్ని 11,000 and above ఉంది. సో వాళ్ళకి దొరకాల్సిన అప్రిసియేషన్ అయితే దొరికింది. సో డెఫినెట్లీ వాళ్ళ డబ్బులు పోయింది అని అయితే మనం చెప్పలేము, ఇంకోటి లాక్ అయ్యిందని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3-4 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కంటే ఎక్కువ అప్రిసియేషన్ అయితే వచ్చేసింది. సో ఈ ఫేజ్ కూడా ఇట్ విల్ పాస్ ఆన్, 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, కానీ నథింగ్ విల్ స్టాప్. కానీ శ్రీశైలం హైవేలో చాలామంది అప్పుడు ఫార్మాసిటీ వచ్చిందని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు అక్కడ. కానీ శ్రీశైలం హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దే షుడ్ హోల్డ్ ఆన్ అండి, ఎందుకంటే ఆ హైవేకి మనకి ఎప్పటికీ డౌన్ఫాల్ అనేది ఉండదు. యాజ్ ఐ టోల్డ్ యూ, అది మనకి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది, మనకి కనెక్టివిటీ ఉంది, ఇట్స్ ఆన్ ఏ నేషనల్ హైవే. మనకి హైదరాబాద్ టు శ్రీశైలం కనెక్టెడ్, అది అంటే తెలంగాణ టు ఆంధ్ర కనెక్టెడ్, అదొక నేషనల్ హైవే అది. సో ఇప్పుడు అమ్మడానికి లేదు అంటే ఇన్వెంటరీ చాలా హెవీ ఉంది ఆ ఏరియాలో కూడా, అందుకే మనకి బయర్స్ లేదేమో. కానీ అక్కడ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవాలి, హోల్డ్ చేస్తే రేపు ఫ్యూచర్లో మంచి సంవత్సరాలు కుడ్ బి 2 to 3 years అండి, ఇంకో 2 to 3 years హోల్డ్ చేస్తే డెఫినెట్గా అక్కడ అప్రిసియేషన్ వస్తుంది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది, గవర్నమెంట్ అక్వైర్డ్ ల్యాండ్ అక్కడ more than 20,000 acres ఉంది. సో ఆ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఖాళీగా అయితే పెట్టదు కదా. సో ఫార్మసిటీ కాకపోతే ఫోర్త్ సిటీ కాకపోతే ఇంకేదో ఒక సిటీ అయితే వస్తుంది అక్కడ. సో డెఫినెట్లీ అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే డెఫినెట్లీ ప్రాపర్టీ అప్రిసియేషన్. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మైట్ బి ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో వాళ్ళు అమ్మలేకపోతున్నారేమో, కానీ బట్ ఫ్యూచర్లో అయితే అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్. మొత్తం మీద పొలిటికల్ ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఈసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద చూపించింది అనుకోవచ్చు. డెఫినెట్లీ పొలిటికల్ ఎఫెక్ట్ ఉంది, కానీ నేను ఇనిషియల్లీ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఈ హైడ్రా లాంటివి మూమెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది పబ్లిక్కి మేలే చేస్తుంది. సో దాన్ని ఒక నెగిటివ్ సెంటిమెంట్ కాకుండా ఒక పాజిటివ్ సెంటిమెంట్లో తీసుకొని ముందుకి వెళ్ళగలిగితే
డెఫినెట్లీ అక్కడ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది మనకి కనపడదు. ఇప్పుడు హైడ్రా అనే మూమెంట్ ఎందుకు వచ్చిందండి? చెరువుల ఆక్రమణ వల్ల వచ్చింది. ఆ చెరువులు మనకి ఎందుకు? మనకు అవసరమే కదా. మనకి రేపు నీళ్ళు కావాలన్నా, రేపు మనకి ఈ ట్రాఫిక్ జామ్స్ అవాయిడ్ అవ్వాలన్నా, మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదో ఒకటి కావాలి. సో మనం తీసుకునేటట్టు ఉంటుందండి మార్కెట్. ఇప్పుడు అది నెగిటివ్ సెంటిమెంట్గా తీసుకుంటే అది నెగిటివ్కే వెళ్తుంది. అండ్ ఇంకోటి, దిస్ మార్కెట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఓన్లీ 2% ఆఫ్ ద పబ్లిక్. సో సగం ఇది మీడియా వాళ్ళు జనరేట్ చేశారు ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఇన్ పబ్లిక్. డిజిటల్ మీడియా హ్యాస్ కంప్లీట్లీ టేకెన్ ఓవర్. సో ఇవన్నీ మనం ఎంతవరకు గ్రాస్ప్ చేసుకోవాలి అంతవరకే గ్రాస్ప్ చేసుకుంటే హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది అనే దానికి అసలు అక్కడ వాట్ డూ యూ సే, అక్కడ ఎలాంటి రకంగా మనం ప్రూఫ్ చేయలేము అది పడిపోయింది అని. పబ్లిక్ అది నెగిటివ్ సెంటిమెంట్గా తీసుకొని వాళ్ళుగా మార్కెట్ని క్రాష్ చేసుకోవాలన్నాలి. ఫైనల్గా ఇంత స్ట్రైట్గా మీరు మాట్లాడుతున్నారు, అంటే మార్కెట్ వర్గాల నుంచి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా వస్తాయని మీరు భావిస్తున్నారు? అది ఎప్పుడు ఉండేదండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఓపెన్ ఒపీనియన్ ఇస్తాము. చాలామంది ఫోన్లు చేస్తారు, అంటే నెగిటివ్ మార్కెటింగ్ చేస్తున్నామని కూడా అంటారు కొన్ని కంపెనీస్లో. ఎందుకంటే చాలామంది మాకు కలవడానికి వచ్చినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. దానికి రేరా లేదమ్మా, దానికి అప్రూవల్ లేదు, రెస్ట్ ఈజ్ యోర్స్ అని మేము చెప్పి పంపిస్తాం. ఈ కస్టమర్స్ ఎలా ఉంటారంటే అక్కడ వెళ్ళి మేము ఈ మేడంని కలిసాము, ఆవిడ అన్నారు మీకు నంబర్ లేదు, మీకు రేరా లేదు అని. సో చాలా కంపెనీస్ కాల్ ఎలా ఫేస్ చేస్తున్నారు అవి? తప్పేం లేదండి. వెరీ సింపుల్. నాకు ఒకసారి ఒక పెద్ద కంపెనీ నుంచి చాలా పెద్ద థ్రెటనింగ్ కాల్ వచ్చింది. ఎందుకంటే ఒక 4-5 years నుంచి వాళ్ళు డిగ్ చేస్తూనే ఉన్నారు ప్రాజెక్ట్ని. వాళ్ళు ఏంటంటే మంత్లీ ఈఎంఐ స్కీమ్ మీద అమ్మేస్తున్నారు. సో నేను ఒక కస్టమర్ వచ్చారు, ఈజ్ యాక్చువల్లీ అన్ ఎన్ఆర్ఐ. మాకు ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చేది ఎన్ఆర్ఐస్ త్రూ. సో ఎన్ఆర్ఐ కస్టమర్ యాస్ మీ, వాళ్ళు మంత్లీ మాకు 60,000 రెంట్ కడతామంటున్నారు, ఇప్పుడు ఫుల్ టైం పేమెంట్ చేయాలి అంటే 1 time సెటిల్మెంట్. సో నేను ఒకటే అన్నాను, సార్ నేను 4 years నుంచి చూస్తున్నాను ఆ కంపెనీ, అప్పుడు డిగ్గింగ్లోనే ఉంది, ఇప్పుడు డిగ్గింగ్లోనే ఉంది. సో ఎన్ని ఇయర్స్ ఇస్తారో మాకు గ్యారంటీ లేదు, రేరా లేదు, అప్రూవల్ లేదు, రెస్ట్ ఈజ్ యువర్ రిస్క్. అతను వెళ్ళి ఆ కంపెనీ అతనికి అలానే చెప్పేశారు. ది థ్రెటన్ మీ, కాల్ చేశారు. సింపుల్గా ఒకటే చెప్పాను, యూ సెండ్ సంబడి, నన్ను కన్విన్స్ చేయండి, మీ కస్టమర్ని నేను కన్విన్స్ చేస్తాను. యాజ్ ఎ బయ్యర్ నేను కన్విన్స్ అవ్వాలి ఫస్ట్. అంటే మీ దగ్గర పేపర్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు నన్ను కన్విన్స్ చేయండి, నేను వాళ్ళకి కన్విన్స్ చేస్తాను. 100 members ఐ విల్ కన్విన్స్ అండ్ సెండ్ దెమ్ టు యూ. దెర్ ఇస్ నో కాల్. ప్రాక్టికలీ వెన్ యూర్ టాకింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా మేము మాట్లాడం. ఓకే, ఇప్పుడు ఒక నెగిటివ్గా ఒక మనిషి గురించి మాట్లాడాలి అంటే బేసిక్లీ వీ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ పీపుల్, బట్ కంపెనీస్ గురించి వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఏమీ లేకుండానే ప్రీ లాంచ్లలో అమ్ముతుంటారు. అండ్ ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ సెల్లింగ్ ప్రీ లాంచ్. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రాడ్స్ రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్లోనే అవుతుంది.